హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? కార్తీక మాసంలో నాగుల చవితి. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా చిక్కుడుగాయ పప్పు ఎలా చేయాలో చూపించేస్తాను. చూసేద్దాం రండి. నా స్టైల్లో చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎలా చేశానో చూడండి. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ బాగా వాష్ చేసుకొని 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 1-2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిక్కుడుకాయలు మామూలుగా మనం చిక్కుడుకాయ టమాటా కర్రీకి ఎలా అయితే ఒలుసుకుంటామో అలానే చిక్కుడు విత్తనాలు గింజలు మొత్తం క్లీన్గా వాష్ చేసుకొని ఒలిచి పెట్టుకోవాలి. అలాగే ఒక 3 టమాటోలు, ఒక ఆనియన్, సరిపోయే అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. నేనైతే ఆనియన్ లాస్ట్లో యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి చింతపండు నేను యూజ్ చేయలేదు. మీరు కావాలంటే చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. నేనైతే లెమన్ యూజ్ చేస్తాను, చింతపండు వాడడం చాలా తక్కువ. సో అందుకనేసి నేను ఇక్కడ చింతపండు యూజ్ చేయలేదు. నెక్స్ట్ కందిపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, నేను ఎప్పుడు పప్పు చేసినా మెంతులు కొంచెం యాడ్ చేసుకుంటాను. మీకు కూడా కావాలంటే యాడ్ చేసుకోండి, నచ్చుతుంది అంటే. లేదంటే స్కిప్ చేసేయండి. కడిగిన కందిపప్పులో ఒక 3 టమాటోసు, ఒక 1/2 కిలో అన్ని చిక్కుడుకాయలు ఒలిచి పెట్టుకున్నాను. నేను ఇలాగా క్లీన్ చేసుకొని ఇలాగా ఒలుచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 8 కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి సరిపోయే అంత పసుపు, నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఈ టైంలోనే మీరు చింతపండు యాడ్ చేసుకోవాలి. కావాలంటే చింతపండు కూడా మీరు యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి, నేనైతే ఒక 5-6 విజిల్స్ రానిచ్చాను. మీ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ రావాలనేది చూసుకోండి. పప్పుకి ఎన్ని విజిల్స్ వస్తే తెలుసు కదా. నేనైతే 6 విజిల్స్కి తీసాను. ఈ విధంగా కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. నెక్స్ట్ పొయ్యి ముట్టించి మళ్ళీ ఒక 5 మినిట్స్ కారం లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు కారం యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ కొంచెం అలా ఉడకనిచ్చాను. మొత్తం దగ్గర పడిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా పోపుకి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో చిక్కుడుకాయ పప్పు. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో తీశాను. ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో. చాలా సింపుల్, కాకపోతే చిక్కుడుకాయలు యాడ్ చేసాం అంతే. ఇంకా నెక్స్ట్ పోపు రెడీ చేసుకుందాము. ఎల్లిపాయలు నేను తాలింపులోనే ఆనియన్ యాడ్ చేశాను, డైరెక్ట్గా పప్పులో యాడ్ చేయకుండా. తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ పోపుకి వేసుకోవాల్సినవన్నీ వేసుకొని వెల్లుల్లి కొంచెం నలగొట్టి వేసుకొని, నెక్స్ట్ నేను ఆనియన్ యాడ్ చేశాను. ఒక ఆనియన్ ఇలా ఆయిల్లో వేసి కొంచెం ఆయిల్ తాలింపు అంతా కూడా బాగా వేగింది అన్న తర్వాత పప్పుని తాలింపులోకి యాడ్ చేసుకోవడమే, అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీ, టేస్టీ. అసలు ఎంత బాగుంటుందో, ఎంత కమ్మగా ఉంటుందో. చాలా సింపుల్ అసలు. నేను ఇందులో ఇంగువ యాడ్ చేసుకున్నాను తాలింపులో. నెక్స్ట్ ఉల్లిపాయలు వేగినాయి, చూస్తున్నారు కదా. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయ వేగింది, చాలా సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ పప్పు యాడ్ చేసుకొని కొంచెం ఒక మంట తగలనిచ్చేసి ఇంకా సర్వ్ చేసుకోవడం, ఇంకా తినడమే ఆలస్యం. ఇది ఫ్రెండ్స్ చిక్కుడుకాయ పప్పు నేను ఇలా చేశాను నా స్టైల్లో. నేను చాలా సింపుల్గా చేస్తాను కానీ టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకంతే ఫ్రెండ్స్, ఇంకంతే ఏముంది. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు పప్పు యాడ్ చేసుకుందాం. తాలింపులో వేయడమే. చూసారా ఎలా ఉందో. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి మీరు కూడా. మీరు ఎప్పుడైనా చేశారా?
మీకు ఎలా వచ్చింది? ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.